ఆ విహారీ దొరికాడో లేదో. ఈ సుభాష్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సంతకం పెట్టించాడో లేదో ఏమీ తెలియట్లేదు. ఇక్కడేమో వదిన స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. సుభాష్ చెప్పు. ఆ విహారీ దొరికాడా? వాడి చేత డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టించావా? లేదు. ఏమైంది? నేను ఆ లక్ష్మిని చేసుకున్నాను. ఆ లక్ష్మి కోసం వాడు నన్ను కొట్టాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశావు? ఆ విహారీని షూట్ చేశాను. షూట్ చేశావా? ఆ విహారీ లక్ష్మిలో లోయలో పడ్డారు. ఇక వాళ్ళు బతికే అవకాశాలు చాలా తక్కువ. నీకు బుద్ధుందా? ఆవేశంలో ఏం చేస్తున్నావో ఏంటో అసలు నీకేమీ తెలియట్లేదు. అది కాదంబిక. ఏం చెప్పకు. నీకు ఆల్రెడీ చెప్పాను, విహారీ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయకుండా పోతే ఆస్తి బిజినెస్ మొత్తం చారిటీకి వెళ్ళిపోతుంది. అయినా నీకు జ్ఞానం లేదు. సారీ అంబిక. నాకు నీ సారీలు అక్కర్లేదు. నువ్వు నీ మనుషులు ఏం చేస్తారో చెయ్యండి. నాకు మాత్రం విహారీ చేత ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించాలి. ఆ తర్వాత వాళ్ళు పోయినా ఇంకేమైనా పర్వాలేదు. ముందు వెళ్ళి ఆ పని చూడు. అది కాదంబిక. నాకేం చెప్పదు. విహారీ ఆ లక్ష్మి అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడకూడదు. డాక్యుమెంట్స్ మీద విహారీ సంతకం పెట్టాలి. ఆ పని చూడు. స్వామీజీ, తప్పులు జరిగాయి. దయచేసి ఆ అపచారానికి పరిహారం చెప్పండి. ఒక్కటే పరిహారమమ్మా. ఆ దేవదేవుడు ఆమోదించిన బంధాన్ని మీరు గుర్తించాలి. మీ కొడుకు బాగు కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా ఆ దేవుడి కృపా కటాక్షాలు మీకు మెండుగా ఉన్నా మీ ఇంటి మహాలక్ష్మి చేతుల మీదుగా జరిపించండి. మిమ్మల్ని, మీ కొడుకుని ఇప్పుడు ఏ గండం నుంచైనా కాపాడే శక్తి మీ ఇంటి కోడలకే ఉంది. ఆ బిడ్డ చేత మీ ఇంట్లో దీపం పెడితేనే మీ ఇల్లు వెలుగులతో ఉండేది. ఆ బిడ్డ ఎదురొస్తేనే మీకు, మీ వాళ్లకు శుభకరం. ఆ బిడ్డ మీ దగ్గర ఉంటేనే మీ ఇంట్లో సంతోషాలు, సౌఖ్యాలు ఉంటాయి. ఆ తల్లిని దూరం చేసుకుంటే గండాలు, దుఃఖాలు దగ్గరవుతాయని గుర్తుంచుకోండమ్మా. స్వామి, మీరు చెప్పినట్టే ఇక నుంచి నా ఇంటి కోడలతోనే అన్నీ చేయిస్తాను. అలాగే మంచి రోజు చూసుకుని మా కోడలి చేతుల మీదుగా పూజలు చేయిస్తాను. మంచిది తల్లి. నాదొక చిన్న విన్నపం స్వామి. నేను నా కోడలితో పూజని చేసుకునేటప్పుడు మీరు మా కుటుంబం కోసం, నా కొడుకు బాగు కోసం హోమాన్ని జరిపించాలి స్వామి. అలాగేనమ్మా. వెంటనే సహస్ర చేత అమ్మవారి పూజలు చేయిస్తే విహారికి ఏ సమస్యలు రావు, ఉండవు. స్వామి, నేను వెళ్ళొస్తాను. శుభం భూయాత్. శాస్త్ర, అక్క ఎక్కడ కనిపించట్లేదు. అత్తయ్య బయటికి వెళ్ళారు. బయటికా? బయటికి ఎక్కడికి వెళ్ళింది? స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ దగ్గరకా? ఇప్పుడు అక్క స్వామీజీ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఇంట్లో జరుగుతున్న సమస్యలకి పరిష్కారం అడగడానికి వెళ్ళిందిలే. మేమెంత చెప్పినా వినకుండా వెళ్లారు. 2 రోజుల నుంచి ఒకటే కంగారు.
మళ్ళీ ఏ టెన్షన్ పెట్టుకుని రోగం తెచ్చుకుంటుందేమోనని నేనే వెళ్ళమన్నాను. సహస్రా, విహారీ మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు బాబాయ్. ఇంకా విహారీ నుంచి ఫోన్ రాదు. విహారీ పోయాడనో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సుభాష్ విహారీ దగ్గర సంతకాలు తీసుకున్నాడో లేదో. ఎలాగైనా స్వామీజీ చెప్పిన ఆ పూజలన్నీ సహస్ర చేత వెంటనే చేయించాలి. అమ్మ సహస్ర, అమ్మ సహస్ర, అది హలో సార్, విహారీ గారికి సంబంధించిన వాళ్ళ సార్? అవును, నేను విహారీ మామయ్యని మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? నేను సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. విహారీ గారు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సార్. అపస్మారక స్థితిలో ఉన్నారు సార్.